అండి, వెల్కమ్ టు నన్న వరల్డ్. ఈరోజు అయితే మోల్డెడ్ క్లేతో అగరబత్తి స్టాండ్ అయితే చేసేద్దామండి. ఫస్ట్ అయితే మోల్డెడ్ క్లేని తీసుకొని ఈ విధంగా అంటే రౌండ్ షేప్ వచ్చేలాగా అయితే చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఈ టూల్స్ అంటే క్లే టూల్స్ యూస్ చేసి ఇలా ఒక ఫ్లవర్ షేప్ అయితే ఇస్తున్నాను. మీ దగ్గర ఈ టూల్స్ లేకపోతే స్కేల్ యూస్ చేసి కూడా మీరైతే చేయొచ్చు. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా అయితే ఈజీగా నేను ఒక ఫ్లవర్ షేప్ అయితే చేస్తున్నాను సింపుల్గా. మిడిల్లో ఒక పెన్సిల్ హెల్ప్ తీసుకొని ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా జస్ట్ ఊరికే అలా చేసేస్తే మంచి రౌండ్ షేప్ వస్తుంది. దాని తర్వాత అగరబత్తి తీసుకొని జస్ట్ ఒక చిన్న హోల్ చేసుకోవాలన్నమాట అగరబత్తి నుంచోబెట్టడానికి. తర్వాత ఏదైతే ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇలా అంటే ఫింగర్స్తో అయితే నేనైతే ఒక లీఫ్ షేప్ వచ్చేలాగా అంటే ఒక మంచి షేప్ వచ్చేలాగా అయితే ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. మీకు కావాలంటే అలానే రౌండ్గా వదిలేసి కూడా అంటే చూడడానికి బాగుంటుంది, లేదంటే ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఫెవిక్రిల్ అక్రిలిక్ కలర్స్ ఉంటాయి కదా, అదైతే యూస్ చేస్తున్నాం. నేను రెడ్ కలర్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. మీకు ఇష్టమైన కలర్ కాంబినేషన్తో అయితే మీరైతే పెయింట్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఫస్ట్ పైన ఫ్లవర్ రెడ్ కలర్తో చేసి అండ్ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, అదైతే రెడ్ కలర్తో అంటే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్తో అయితే నేను పెయింట్ చేసిన. పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత చూడడానికి ఇలా అయితే కనిపిస్తుంది. అండ్ ఫస్ట్ నేను చెప్పాను కదా ఆ లీఫ్ షేప్ ఇవ్వకముందు ఫ్లేవర్ లాగా, దానికైతే ఎల్లో అండ్ బ్లూ పెయింటింగ్ అయితే వేసేసాను. సో ఇలా ఉంది మన అగరబత్తి స్టాండ్ రెడీ. దీని మీద ధూప్ స్టిక్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి మ్యాంగోస్ ధూప్ అగరబత్తి స్టాండ్ అయితే చేసుకుందాం. దానికి కూడా సేమ్ మోల్డెడ్ క్లే తీసుకొని రౌండ్గా చేసుకొని ఎడ్జెస్ ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మ్యాంగో షేప్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈజీగా. సో ఇక్కడ 2 మ్యాంగోస్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా క్లే తీసుకొని మొత్తం రౌండ్ షేప్లో ఈ విధంగా ప్రెస్ చేసేస్తే ఒక రౌండ్ షేప్ అంటే ఆ మ్యాంగోస్ పెట్టడానికి ఒక చిన్న ప్లేట్ టైప్లో అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మ్యాంగోస్కి పైన అంటే కార్డన్ టైప్లో నేను అగరబత్తిది కింద అగరబత్తివి పుల్లలు ఉంటాయి కదా, సో అవి పెట్టుకుంటున్నా. లేదు మీ దగ్గర ఏదైనా అగ్గి పుల్లలు ఉంటాయి కదా, సో అవి పెడితే కూడా ఓకే. చిన్నగా ఇలా కొట్టేసి పెడితే అయిపోతుంది అనమాట. సో మన మ్యాంగోస్ అయితే ఇలా ప్లేట్ రెడీ చేసాం కదా, దాని మీద పెట్టుకోవాలి. అండ్ చిన్న లీవ్స్ వచ్చేలాగైతే నేను ఫస్ట్ ఫెవికాల్ వేసేసి దాని మీద ఒక క్లే మొత్తం చిన్నగా లీఫ్ షేప్ వచ్చేలాగైతే చేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట, అంటే మ్యాంగోస్కి పైన. అండ్ ఇంకా అక్కడ చిన్న క్లే తీసేసుకొని మామిడికాయ ముక్కలు ఏ విధంగా అయితే ఉంటాయో సో అలా చిన్నగా ఒక షేప్ వచ్చేలాగా అయితే నేను చేసుకొని పెడుతున్నాను అనమాట. ఇప్పుడైతే అగరబత్తి తీసుకొని జస్ట్ ఒక హోల్ పెట్టుకోవాలి, అంటే మన అగరబత్తి నుంచో పెట్టుకోవాలి కదా, సో దానికోసం అగరబత్తితో జస్ట్ చిన్న అలా హోల్ చేసేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మ్యాంగోస్కి అయితే నేను ఇక్కడ గ్రీన్ కలర్ అయితే పెయింట్ చేసుకుంటున్నాను అనమాట.
సో సేమ్ ఇలా మొత్తం అంతా గ్రీన్ కలర్ అంటే మ్యాంగోస్కి పైన లీవ్స్కి అంతా గ్రీన్ కలర్ అయితే అప్లై చేసేసుకుంటున్నాం. కింద ప్లేట్ అని చెప్పా కదా, సో దానికైతే బ్రౌన్ కలర్ అంటే సేమ్ అదే ఫెవిక్రిల్ అక్రిలిక్ కలర్స్ ఉన్నాయి కదా, సో దాంట్లోనే బ్రౌన్ కలర్ అయితే కింద ప్లేట్ది మొత్తం బ్రౌన్ కలర్ పెయింట్ చేస్తున్నాం. ఇలా మొత్తం బ్రౌన్ కలర్ అయితే పెయింట్ వేసేసుకుంటున్నాను. మొత్తం పెయింట్ వేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇదే మామిడికాయ ముక్కలు అని చెప్పా కదా, సో దానికి వచ్చి ఆ సైడ్కి మాత్రమే మనం గ్రీన్ కలర్ పెయింట్ వేసుకోవాలన్నమాట. ఇక చూస్తున్నారు కదా వీడియోలో, సేమ్ అలా ఎడ్జెస్ ఉంటుంది కదా, ఎడ్జెస్ మాత్రమే నేను గ్రీన్ కలర్లో పెయింట్ చేస్తున్నా 2 సైడ్స్. పైన అంటే ఎడ్జెస్కి గ్రీన్ వేసాం కదా, సో పైన వచ్చేసి వైట్ కలర్ పెయింట్ అయితే వేస్తున్నాం. అది గ్రీన్ డ్రై అవ్వలేదు, సో కలర్ అంతా మిక్స్ అయిపోయి కొంచెం లైట్ గ్రీన్ కలర్ వస్తుంది. సో ఏం పర్వాలేదు, బాగానే కనిపిస్తుంది. మీరైతే డ్రై అయిపోయిన తర్వాత వేసుకుంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. సో ఫైనల్లీ మన మ్యాంగో ధూప్ స్టిక్ ఆర్ ఏమంటారు అగరబత్తి స్టాండ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇవి దీని మీద అగరబత్తియే కాకుండా అంటే ధూప్ స్టిక్ కూడా పెట్టచ్చు. అంటే ఆ ఫ్లవర్ షేప్ ఉంది కదా, సో దాని మీద అయితే మనం ధూప్ స్టిక్ పెట్టచ్చు. మ్యాంగోస్ దాని మీద అయితే ఓన్లీ అగరబత్తి మాత్రమే పెట్టచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నన్నా వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.